అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున నేటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ద సీల్ ఆఫ్ గాడ్ అండ్ ద యూనిక్నెస్ ఆఫ్ గాడ్స్ మార్క్, దేవుని ముద్ర మరియు దేవుని గుర్తు యొక్క విశిష్టత అనే అంశాన్ని గురించి వారు విశదీకరించక మునుపు ఈ మధురమైన భక్తి గీతాన్ని విందాం. నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా, నీ మార్గమును తెలుపుమయ్యా, విధేయునిగా నన్ను మలచుమయ్యా, నీ మార్గమును తెలుపుమయ్యా, విధేయునిగా నన్ను మలచుమయ్యా. నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా. నీ ఆజ్ఞలను సరించు ప్రియునిగా దావీదు వలె ఉండనీయుము. నీ ఆజ్ఞలను సరించు ప్రియునిగా దావీదు వలె ఉండనీయుము. భయపెట్టు వాటికి చెలించిపోకుండా స్థిరపరచి బోధించు యేసుని వాక్యము పలికించు నా నుండి సంతోష స్తుతి ధ్వనులు, పలికించు నా నుండి సంతోష స్తుతి ధ్వనులు. నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా. నీ ఎంట నమ్మకమైన వానిగా మోషే వలె ఉండనీయుము. నీ ఎంట నమ్మకమైన వానిగా మోషే వలె ఉండనీయుము. వెలిసూపు వల్ల వ్యర్థుడను కాకుండా బలవంతునిగా మార్చు యేసుని చేతిలో సవరించు నాలోని నిస్సారమగు తీగెలు, సవరించు నాలోని నిస్సారమగు తీగెలు. నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా. ప్రైజ్ ద లార్డ్. హోలీ ట్రినిటీ చర్చ్ వారి డైలీ బైబుల్ ధ్యానాంశం లోపలికి మీ అందరికీ శుభములు తెలుపుతూ మీ అందరినీ ఈ యొక్క బైబిల్ వాక్య ధ్యానంలో ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు
మనకి ఏర్పరచబడిన బైబిల్ వాక్యం లోపల ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని, భూమికిని సముద్రమునకు హాని కలుగుచేటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులకు వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనాను సముద్రంకైనాను చెట్లకైనాను హాని చేయబోదని బిగ్గరగా చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కరుణగల మా దేవ, పరిశుద్ధుడా, అమిత సుందర, నిర్మల, నిష్కలంకుడు అయిన మహాదేవ, మహానోతుడా, నీ బంగారు పాదపద్మకు అనేక వందం స్తోత్రంలో నాది యేసుక్రీస్తు ప్రభువును తెలియపరచుకుంటున్నా తండ్రి. ఈ ప్రాతకాలం సమయంలో ప్రభావ నీ వాక్యం మేమందరం కలిసి ధ్యానించుతుండగా మమ్మల్ని ఆశ్రయించి బలపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా మా యొక్క ఈ వాక్యం ఒక భావము తెలిపి మా ముందుకు నలిపడమని నీ దీనదాసుడే నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య భావం మాకు తెలుపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈరోజు మనం చూసినట్లయితే సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత. మనము ఇప్పుడు ముద్రల గురించి మాట్లాడుకుంటున్నామండి. దేవుని యొక్క ముద్ర ఒకవేళ ఉండేది ఉంటే అది మనకి ఏం జరుగుతుంది, ముద్ర అన్నగా ఏమిటి, గుర్తు అన్నగా ఏమిటి, ఈ రెండింటి గురించి ఈరోజు కొద్దిగంత మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, సజీవుని దేవుని గల ముద్ర గల వేరొక దూత సూర్యదర్శుని పైకి వచ్చుతున్నాడు. ఆయన వచ్చి మేము మా దేవుని దాసుని వారి నొసళ్ళయందు ముద్రించే వరకు మీరు వాళ్ళకి ఏ హాని కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ ముద్ర ఉన్న తర్వాత ఎలాంటి వారికి ఆ ముద్ర దొరుకుతుందో ముందు మనం గ్రహించుకోవాలి. దాని తర్వాత ఏమంటారంటే, ఆ ముద్ర వాళ్ళు ఎంతమందికి వేశారంటే 1,44,000 మంది వారికి వాళ్ళ ముద్ర వేశారంట. సో వారి గురించి ఏమి రాసి ఉందంటే, మనము ఎవరైతే 1,44,000 మంది ఉన్నారో వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ గలవారు, ఎలాంటి వారి మీద దేవుని యొక్క ముద్ర పడి ఉన్నదని చూసినట్లయితే మనము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ ముద్ర గల వారికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారినే ఉండి, గొర్రె పిల్ల ఎక్కడికి పోనో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడింతుడు. వీరు దేవుని కొరకు, గొర్రె పిల్లల కొరకు ప్రథమ ఫలముగా ఉండటకై మనుషుల నుండి కొనబడిన వారు. వారి మీద, అలాంటి వారి మీద వీళ్ళ ముద్ర ఉన్నది కదండి. సో ఈ కాలంలో జరుగుతుంది ఏంటంటే, ఇంత పవిత్రంగా, ఇంత పరిశుద్ధంగా, ఇంత చక్కగా ఎవరైతే ఉన్నారో మనకైతే తెలియదు కదండి. అది దేవునికే తెలుసు. దేవునే వాళ్ళకి ముద్రలు వేస్తాడు. మరి ఈసారి అంటే మనం ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఒక జనసంఖ్య చూసుకుంటే 850 కోట్ల కంటే దాదాపు కొద్దిగా అటు ఇటు ఉన్నారు. అంటే ఒకవేళ చనిపోయిన వారు ఇంతకుముందు ఎప్పటి నుంచి ఉన్నారో అది మనకు తెలియదు. ఇప్పుడున్న జనసంఖ్య బట్టి ఇలా ఉన్నది. అంటే ఇంతమందిలో ఎవరికి ఒక్కరికైనా ఇలాంటి ఒక ముద్ర వస్తుండొచ్చా అండి? అంటే వీరు ఒకవేళ దేవునితో ఏర్పాటు చేసినబడిన వారైతే వాళ్ళకే ఇది కలిగి ఉంటున్నది. దీనివల్ల వాళ్ళకి ఎంత చక్కని ఆశీర్వాదం వస్తుండొచ్చు, ఎంత చక్కగా వాళ్ళ జీవితాలను కానీ, వాళ్ళు పరలోకంలో ఉన్నప్పుడు కానీ దేవుని సంఘటనలు, అంటే గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను అంటున్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క వచనాలు, యేసు యొక్క ప్రవచనము, యేసుక్రీస్తు యొక్క దర్శనాలు ఎవరికైతే కలుగుతాయో వాళ్ళు చెప్తున్నారో అలాంటి వాళ్ళలో ఈ 1,44,000 ఉన్నారు. వారి గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది. కానీ ఆది కాండంలో చూసినప్పుడు ఇది ముద్ర గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. గుర్తు గురించి మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు, ఆది కాండం లోపల హెబెలు కయీనులొక వాళ్ళొక గురించి, వాళ్ళిద్దరి గురించి మనకు తెలుసు. కానీ అక్కడ మనం చూసినప్పుడు ఆది కాండము 4వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు అక్కడ కయీన్ అంటే కయీను యెహోవా దేవునితో ఒక మాట అంటున్నాడు 13 నుంచి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మనే ఉండును. కావున నన్ను కనుగొని వాడెవడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అప్పుడు యెహోవా ఆ మాట అన్నప్పుడు అందుకు యెహోవా ఏమంటుండంటే, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనాను కయీనును చంపినడలా వానికి ప్రతిదండన 7 అంతలు కలుగున నేను, మరియు ఎవడైనాను కయీనును కనుగొని అతన్ని చంపక ఉన్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. చూసినాడని ఆయనకు గుర్తు వేశాడు. ఈ గుర్తు ఎవరు? ఆయనను ఎవరు చంపకూడదు. అంటే ఆయనకి ఎంత బాధ కలిగింది. ఎవరైతే కయీను ఆయన తమ్ముని యొక్క రక్తం చూశాడో, ఆయన చంపించాడు, హత్య చేశాడు, కాబట్టి ఆయన యొక్క శిక్ష ఆయన భరించాల్సింది. ఆ శిక్ష ఇంకా తప్పించకూడదు. కానీ ఆ శిక్ష ఎంత ఆయన ఘోరం ఉందంటే, దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాడు, దేవునితో మాట్లాడలేకపోతున్నాడు. ఆ భారం ఉన్నందుకు ఆయన మీద ఒక గుర్తు వేశాడు. ఆ గుర్తు వేసినందుకు
ఆయనను ఎవరు చంపలేకపోతారు. ఒకరు చంపేది ఉంటే 7 అంతలు దండన ప్రతిఫలం కలుగుతుంది అని. మన జీవితాలలో కూడా చూసినప్పుడు దేవునికి విరుద్ధంగా ఉండి దేవునికి ఎన్నో కార్యాలు మనకు విరుద్ధంగా పోతూ ఉన్నప్పుడు మేబీ అలాంటి గుర్తులు మన మీద కూడా ఉండి వేసి ఉండొచ్చు. దేవుని ముద్ర ఉండాలని మనం ఆశపడాలి, కానీ దేవుని గుర్తు ఉండేటట్టు మనం ప్రవర్తించకూడదు. మన ప్రవర్తనలో కూడా అలాంటిది ఎలాంటి కూడా దేవునికి అపకీర్తి తెచ్చేది, దేవునికి దూరం అయ్యే పనులు లేకుండా మనల్ని ఆ గుర్తు మన మీద ఉండకుండానట్టు మనం తప్పించుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. మరి ఈ కాలంలో చూసినట్లయితే, ఈ సమయంలో ఈ సంవత్సరాలు చూసినట్లయితే ఇశ్రాయేలు దగ్గర ఇప్పుడు ఎంత యెరూషలేము మీద ఎంత దాడి జరుగుతుంది, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. అయితే జ్ఞానులు అయితే ఏమంటున్నారంటే ఇప్పటి వరకు జరిగిన యుద్ధాల కంటే ఇది విపరీతంగా ఉన్నది అంటున్నారు. ఎంతో హై టెక్నాలజీ అందులో వాళ్ళు వాడుతున్నారు. మనం చూసా పేజర్స్ అనేటివి బాంబులాగా బ్లాస్ట్ చేశారు. 2.5 సంవత్సరాల ముందు నుంచి దానికోసం వాళ్ళు ప్రణాళిక వేశారు. ఎందుకు ఇశ్రాయేలులంతా ఇంత జ్ఞానవంతులు ఎలా అయ్యారు? వాళ్ళందరి మీద దేవునిది మేబీ ముద్ర ఉండొచ్చు. వాళ్ళ జ్ఞానం ముందు అసలు ప్రపంచం ముందుకు రాలేకపోతున్నది. వాళ్ళ జ్ఞానం చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది, భయపడుతున్నది. ఇలాంటి యుద్ధాలు మేము వినలేదు, ఇలాంటి యుద్ధాలు మేము చూడలేదు. కాబట్టి దేవుని ముందు ప్రతి ఒక్క మోకాలు వంగాల్సిందే. దేవుని ముందు ప్రతి ఒక్కరికి ఏదైతే ఆయన ఇచ్చిన దర్శనాలు ఉందో అవి నెరవేరవలసిందే. మనం ఎంతో భయభక్తులతో దేవుని ముందు వెళ్తూ ఉండాలి. మనం ఎంతో ఉన్నత స్థానంలో దేవుని మనం కొలుస్తూ ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా దీనికంటే ఇంకా గాఢమైన అంధకారం, అంటే గాఢమైన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి సమయం ఉండగానే దీపం చక్క పెట్టుకుని అన్నట్లు మనకు సమయం ఉండగానే, వాక్యం మన చేతిలో ఉండగానే, మన మోకాల మీద మనం ఉండి ప్రార్థన చేయగలిగే శక్తి మనలో ఉండగానే దేవుని వేడుకుంటూ దేవుని యొక్క ముద్ర కోసం మనం ప్రార్థించాలండి. దేవునితో సహాయం ఉంది, దేవునికి మన సహాయుడుగా ఉండేలాగా మనం ముందుకు సాగాలి. ఎందుకంటే రాబోయే రోజు నుంచి శోధకుడు ఏం చేస్తున్నాడంటే, సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఒకరికి మధ్య లోపల అగ్ని లాంటి వైరం కలుగజేస్తున్నాడు. తల్లిదండ్రులకి, కూతురులకి, అత్త కోడలకి, ప్రతి ఒక్కరికి వైరం అనేది కలుగజేస్తూ మనల్ని దూరం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనం దేవుని సంగతిలో ఉంటామో అలాంటి ఏవి కూడా మన ముందు పనిచేయవు. ఆయన గుర్తు మన మీద ఎల్లప్పుడూ ఉండిపోతుంది. సాతానుడు మనం ఏమి చేయలేడు. ఆయన ఎంత చేసినా తట్టుకొని ఆ శక్తి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క గుర్తు యొక్క వ్యత్యాసం మనం తెలుసుకొని మన జీవితంలో మనం ముందుకు సాగాలి. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ మీదకే దీవించును గాక. ఆమేన్. దేవుని మహిమతో నిండి జ్వలించుచున్నది. తండ్రి నామం లిఖింపబడిన శుద్ధులు, నొసలయందు తండ్రి నామం లిఖింపబడిన శుద్ధులు, ఎవరు పాడని నూతన పాట పాడిరి, ఎవరు పాడని నూతన పాట పాడిరి. సీయోన్ పర్వతం శృంగార శిఖరము, దేవుని మహిమతో నిండి జ్వలించుచున్నది. దేవుని మహిమతో